श्रीगुरुभ्यो नमः। श्रीगुरुदेवा दत्तस्वरूपा मानवरूपधरा ऋषीश्वर पूर्वसनातन धर्मोद्धारण भक्त समुद्धरा पावन चरण। అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, స్వామివారిని దర్శించిన రోజు నుంచి తన చివరి శ్వాస వరకు స్వామినే నమ్ముకొని తన ఇంటిని గురునిలయంగా మార్చుకున్న మాకాని వెంకట్రావు గారు స్వామితో ఉన్నప్పుడు జరిగిన ఎన్నో అద్భుతమైన దివ్య లీలల్ని మనకి ఎన్నో వివరించారు. వాటిల్లో స్వామివారు విద్యానగర్ ప్రయాణం ఒకటి వెంకట్రావు గారు అద్భుతంగా వివరించి ఉన్నారు. నమస్కారం, సంతోషం. స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుందాం. ఒక విశేషం ఏంటంటే, చాలా సంతోషమైన శుభవర్తమానానికి ఈరోజు కారణమైంది. ఎట్లా అంటే, ఆ రోజు ఏం జరిగిందంటే అన్నట్టు వెంకయ్య స్వామి విద్యానగర్కు వచ్చిన సందర్భంలో జరిగిన విశేషాల సమాహారాలే ఈనాటి మన విషయ సారాంశాలు. ఎంత బాగున్నాయి. మాస్టర్ గారు స్వామివారిని చూసింది మొదలు ఈయన అవధూత, అందరూ దర్శించండి వెళ్ళని ప్రతి ఒక్కరికి చెప్పి వెంకయ్య స్వామి భగవంతుడు అని చెప్పడం జరిగింది. ఒకసారి మాస్టర్ గారు గొలవమూడి వచ్చినప్పుడు స్వామిని విద్యానగర్కి రమ్మని ప్రార్థించగా స్వామివారు మొదట సరేనని ప్రయాణం అయినారు. మరలా ఎందుకో కొంత సమయం దాలి మళ్ళీ వస్తానయ్యా మీరు బయలుదేరండి అని చెప్తే, ఆ తర్వాత 1.5 నెలల తర్వాత స్వామివారు ఉన్నట్టుండి ఒక రోజు మనం విద్యానగర్ పోవాలయ్యా అన్నారంట. ఆదినారాయణ రెడ్డి గారి కారులో స్వామివారు, మాకాని వెంకట్రావు గారు, గురవయ్య, ఇందుకూరుపేటకు చెందిన ఆత్మకూరు వెంకయ్య వీళ్ళందరూ బయలుదేరి విద్యానగర్ చేరారు. సరిగ్గా మధ్యాహ్నం 12:30 సమయం మాస్టర్ గారి ఇంటి ముందు కారు ఆగింది. వెంకట్రావు గారు దిగి లోపలికి వెళ్ళి మాస్టర్ గారికి స్వామివారు వచ్చిన విషయం చెప్పగానే, ఆ సమయంలో అక్కడ మాస్టర్ గారు రాసుకుంటూ ఉన్నారు. వెంటనే మాస్టర్ గారు ఆనందంగా స్వామివారు వచ్చారంట అని లోపల గదిలో ఉన్న అమ్మగారితో చెప్పి ఇద్దరు కలిసి కారు దగ్గరకు వచ్చి స్వామివారిని ఆహ్వానించి అక్కడ కడుతూ ఉన్న సాయి మందిరంలోకి స్వామిని తీసుకెళ్లడం జరిగింది. కొత్తగా ఎక్కడికన్నా వెళ్తే స్వామివారు ఒక రోజుకు మించి పెద్దగా ఉండరు, కానీ అక్కడికి వెళ్తే మాస్టర్ గారి దగ్గర సంతోషంగా 5 రోజులు గడిపారు. ఆ రోజు మంగళవారము సెప్టెంబర్ నెల 30వ తేదీ 1980వ సంవత్సరం రోజు మేము విద్యానగరం వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత శనివారం దాకా మేము అక్కడే ఉండి సంతోషంగా మాస్టర్ గారికి ఆ దేవాలయం గురించి కూడా స్వామివారు ఒక ప్రమాణ పత్రం రాయించారు. ఇక్కడ చాలా బాగుందయ్యా, ఎల్లకాలం పూజలు జరుగుతాయని స్వామివారు శుక్రవారం రోజు రాత్రి 1:52 ఆ దేవాలయం గురించి ఒక ప్రమాణ పత్రం రాయిస్తే దాన్ని మేము మాస్టర్ గారికి అందించామని కూడా వెంకట్రావు గారు గుర్తు చేసుకున్నారు. అందులో విశేషం ఏంటంటే, గురువారం రోజు సూలూరుపేట నుంచి భాస్కర్ రెడ్డి సార్ వచ్చి సిరిడి ప్రసాదం తీసుకుని మాస్టర్ గారికి ఇవ్వటం, మాస్టర్ గారు దాన్ని వెంకయ్య స్వామికి ఇస్తే బహుశ్రద్ధగా స్వామి ఆ ప్రసాదం తీసుకున్నారని, ఆ తర్వాత హారతుల్లో పూజల్లో చాలా శ్రద్ధగా పాల్గొన్నారని, పూజ జరిగేటప్పుడు అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడు స్వామివారు కూడా బాబావారితో మమేకమయ్యి అయ్యా ఉడుకు నీళ్ళు దండయ్యా అని అడిగారు. ఎప్పుడు ఎంతో మంది జనం ఉండే సమయంలో స్వామివారు ఏం అడిగి ఆహారం తీసుకోరు, కానీ ఆ విధంగా ఆ రోజు అడిగి కొంచెం పాలు, బిస్కెట్ కలిపిన పాలు తెచ్చిస్తే తాగారని, ఆ తర్వాత ప్రసాదం హల్వా పెడితే కూడా ఒక స్పూన్ తిని బాగుందయ్యా అని చెప్పారు, ఆశీర్వాదం రాయించారని ఎన్నో విషయాలు వివరించారు. ఒకరోజు అప్పట్లో ఫోన్లు గిన్నె ఉండేవి కావు. మనం అంతము సిరిడి వెళ్ళి వచ్చి ఉన్నాం. రాగానే ఒక మర్రోజు అట్లా అన్నమాట సూళూరుపేటకు ఉదయాన్నే ఒక టెలిగ్రామ్ వచ్చింది. అంతకు ముందు రోజు ఎప్పుడో ఇచ్చారు, అది సాయంకాలం ఎప్పుడో. ఆ టెలిగ్రామ్లో ఏముందంటే, వెంకయ్య స్వామి అరైవ్ టు విద్యానగర్ ప్లీజ్ స్టార్ట్ అని ఉంది. వెంకయ్య స్వామి వచ్చారు అని ఒక వర్మానం ఇచ్చారనమాట. వెంటనే రమ్మని దానికి అర్థం నమస్కారం పెట్టుకుని, ఎంత అదృష్టం, మాస్టారి సాన్నిధ్యానికి, మాస్టారు ఏర్పరుస్తున్న సాయి సాన్నిధ్యానికి, మన తపో నిలయానికి స్వామి వచ్చారన్నది ఎంత ముదావహమైన, అందమైన, సుందరమైన, సురుచిరమైన ఒక శుభవార్త. అంతే బయలుదేరాం. తీరా అక్కడికి వెళ్ళేప్పటికీ మాస్టర్ గారు
మనం వారి చేతిలో పెట్టిన ప్రసాదాన్ని, సాయి ప్రసాదాన్ని చాలా శ్రద్ధగా స్వామివారికి ఇచ్చారు. స్వామి కళ్ళొద్దుకొని శ్రద్ధగా స్వీకరించారు. ఎంత ధన్యతో. తమాష ఏంటంటే ఆ విషయం చాలా వరకు గుర్తుంది కానీ స్పష్టత లేదు. కాలగతిలో మరుగుపడిన తర్వాత సోదరుడు వెంకట్రావు గారు దాన్ని తన గ్రంథంలో రాసినప్పుడు చాలా సంతోషం కలిగింది. దానికి అక్షరాలలో పొదిగి దానికి ఒక సొబగును చేకూర్చారు. అందుకనే వారికి ఎప్పుడు మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ మోజుల్లోనే ఒకరోజు మాస్టర్ గారు ఎర్రటి దాసాని పువ్వులు తీసుకొచ్చి స్వామివారు అక్కడ పడుకునుంటే పడక దగ్గర పెట్టి నమస్కరించి దూరంగా ఇసుక తిన్నె మీద కూర్చొని సత్సంగం చేస్తూ ఉన్నారు. ఇంతలో వెంకట్రావు గారు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి రాగానే స్వామివారు సైగ చేసి ఆ పువ్వులను తీయమన్నారట. పక్కనున్న గురవయ్యకి అర్థం కాక అవి తీసి బయట బారేయమన్నారు స్వామి అని చెప్పడంతో ఆయన పడేయడానికి ఆ పువ్వులు తీశారు. ఎక్కడికయ్యా తీసుకెళ్తున్నావు, పాదాల దగ్గర చూపించి ఈ పాదాల దగ్గర పెట్టయ్యా పువ్వులు అని స్వామివారు అడిగి పెట్టించుకున్నారు. అట్లా ఎప్పుడు చేయరు, మాస్టర్ గారిని విశేషంగా అక్కడ ఆశీర్వదించారని కూడా వెంకట్రావు గారు గుర్తు చేసుకున్నారు. అక్కడ ఉన్నంత కాలము స్వామి అనన్యంగా స్మరణతో ఉంటూ అక్కడ గుండం వేశారు. ఆ తర్వాత ఒక రాత్రి 11:55 ప్రాంతంలో ఒక ప్రమాణ పత్రాన్ని కూడా రాయించి మాస్టర్ గారికి ఇప్పించారు. మాస్టారి తపోరూపమైన విద్యానగర్ సాయిబాబా మందిరం ఎప్పటికీ నిలిచి ఉంటుందని, భావితరాలకు కూడా ఎంతో మేలు చేస్తుందని స్వామి చెప్పడం, ఆ విధంగా ప్రమాణ పత్రం ఇవ్వటం మనందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయం. ఎప్పటికీ లభించే శుభ ఆశీర్వాదం. ఇంకోసారి జనవరి నెల 23వ తేదీ 82వ సంవత్సరంలో ఆశ్రమ నిర్మాణం జరుగుతూ ఉండే రోజుల్లో ఆదినారాయణ గారి కారులో మాస్టర్ గారు, కొండయ్య, వెంకట్రావు, ఇంకా కుమారు వీళ్ళందరూ కూడా గొలగముడి వెళ్ళటం జరిగింది. వీళ్ళు కారులోంచి దిగక ముందే స్వామివారు అయ్యా చేపలు పరవండి అయ్యా, భోజనాలు పెట్టండి అయ్యా అని అన్నారు. మాస్టర్ గారిని ఆ విధంగా స్వామివారు ఎప్పుడు ప్రత్యేకంగా అట్లా ఆశీర్వదించేవారని కూడా వెంకట్రావు గారు గుర్తు చేసుకున్నారు. మాస్టర్ గారు అక్కడ స్వామి సాన్నిధ్యంలోనే సత్సంగం నిర్వహించారు. స్వామి చాలా శ్రద్ధగా దాన్ని స్వీకరించారు. అదేవిధంగా మాస్టర్ గారు బాబాకి చేస్తున్న పూజను స్వామివారు మమేకమై తాదాత్మ్యమై కొన్నిసార్లు స్పందించేవారు. అందులో ఒకటి సోదరుడు వెంకట్రావు గారు గుర్తించి, అయ్యా ఆర్ఘ్యము పాద్యము అంటూ సమర్పణ చేసేటప్పుడు ఆచమనము, నైవేద్యం ఇలా ఇచ్చేటప్పుడు స్వామివారు స్పందించి, ఆయన ఎప్పుడూ అందరి మధ్యలో ఆహారం తీసుకోరు, అటువంటి ఆయన ఉడుకుని ఇవ్వండి అయ్యా అని తాగడం. ఆ షిరిడీ వాసి తాము వేరు కాదని ఉత్తరాన మా అన్నున్నాడు, ఆయనకు కూడా గుణం వేస్తారు అని చెప్పిన రీతిలో దానిని మరొక్కసారి రూఢిపరిచినట్టయింది. అందరి లోపల ఉండే పరమాత్మతత్వం ఒక్కటేనని స్వామి, సాయి దానిని ప్రబోధిస్తున్న మాస్టర్ గారు వాళ్ళందరూ దానికై కృషి చేశారు, అలాగే జీవించారు. అందుకు ఒక ఉదాహరణలు ఈనాటి మన సత్సంగంలో ఎన్నో ఉన్నాయి. మే నెల 8వ తేదీ 82వ సంవత్సరంలో ఆశ్రమంలో ఉండే హాస్పిటల్కి, వంట ఇంటికి శంకుస్థాపన చేయడానికి నెల్లూరు శంకర మఠం శ్రీ వావిలాల్ సుబ్రహ్మణ్యం గారిని తీసుకొని మాకాన్ వెంకట్రావు గారు వాళ్ళ తల్లి అన్నీ అక్కడికి అవసరమైన సామాన్లన్నీ తీసుకొని ముందు రోజే గొలగముడి చేరారంట. అక్కడ స్వామివారికి శంకుస్థాపన కోసం రాళ్ళు చేతికి అందిస్తే 18 రాళ్ళు స్వామి తాకి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఉదయాన్నే సుబ్రహ్మణ్యం గారు ఆ శంకుస్థాపనలో అవి పెడుతూ ఉండేటప్పుడు 17వ రాయి పెట్టగానే అయ్యా లెక్క సరిపోయిందయ్యా, ఇంకా అక్కడితో ఆపండి అని స్వామి చెప్పారు. ఆ విధంగా ఆ రోజు మేము అట్లాగే చేశామని కూడా వెంకట్రావు గారు వివరించారు. స్వామి అక్కడ చాలా సంతోషంగా చాలా రోజులు, 5 రోజుల పాటు ఆ ఉండి చివరికి అంతా బాగుంది, ఇక మనం బయలుదేరదాం అంటూ భౌతికంగా స్వామి వెళ్ళిపోయినా సూక్ష్మతరంగా ఆయన తపస్సును విడిచిపోయారేమో అనిపిస్తుంది. మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, మానస భజరే గురు చరణం, మానస
భజ రే గురుచరణం దుస్తర భవసాగర తరణం గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు 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 జై జై మానస భజ రే గురు చరణం 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 దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం దుస్తర భవసాగర తరణం మహానుభావుల తపస్సుతో పునీతమైన అనేక స్థలాలు ఎన్నో ఉండవచ్చు. అట్లా స్వామివారి తపస్సుకు మరొక సంకేతమైన స్థలము విద్యానగర్. మీరు ఎప్పుడన్నా విద్యానగర్ సాయిబాబా మందిరానికి వెళితే స్వామివారి యొక్క ఆ అనుగ్రహ రూపమైన తపోశక్తిని ఒకసారి గుర్తించి నమస్కరించి ధన్యత పొందుదాం. ఈనాటి సత్సంగానికి ఇదే మనకు అద్భుతమైనటువంటి వరం. సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం.